నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్కి స్వాగతం. చార్ధామ్ యాత్ర డే 9కి స్వాగతం. ఈరోజు ఉదయం మేము కేదార్నాథ్ ఆశ్రమంలో నిద్రలేచి మరోసారి శ్రీ కేదార్నాథ్ స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలను పొందాము. దర్శనం అనంతరం కేదార్నాథ్కు వీడ్కోలు పలికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాము. వచ్చేటప్పుడు ఎలా డోలీలు, గుర్రాల ద్వారా కేదార్నాథ్ చేరుకున్నాము, అదేవిధంగా తిరిగి కేదార్నాథ్ నుండి భీంబలి, లించౌలి, రాంబాడా మార్గం గుండా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సోన్ ప్రయాగ్ వైపు ప్రయాణించాము. మధ్యలో హిమాలయాల అద్భుతమైన దృశ్యాలు, మందాకిని నది ప్రవాహం మరియు పర్వతాల మధ్య ఉన్న సహజ సౌందర్యాన్ని మరోసారి ఆస్వాదించాము. తిరుగు ప్రయాణంలో పవిత్రమైన గౌరీకుండ్ను కూడా సందర్శించాము. గౌరీకుండ్ అనేది పార్వతీదేవి పరమశివుడిని వరంగా పొందేందుకు ఘోర తపస్సు చేసిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత సోన్ ప్రయాగ్ చేరుకొని అక్కడి నుండి నడుచుకుంటూ సీతాపూర్కు వెళ్ళి మా వాహనాలను తీసుకొని గుప్తకాశీ వైపు ప్రయాణాన్ని కొనసాగించాము. మేము ఇంతకు ముందు బస చేసిన మధుబన్ హోటల్కు చేరుకున్నాము. హోటల్లో విశ్రాంతి తీసుకుని రాత్రి భోజనం చేసి ఆ రోజు అక్కడే బస చేశాము. ఇలా మా చార్ధామ్ యాత్ర డే 9 విజయవంతంగా ముగిసింది. డే 10లో మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు మరియు విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.